వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జీడి పంటకు గిట్టుబాటు ధర హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సిపిఎం నాయకుల డిమాండ్. మెగా డిఎస్సితో నిరుద్యోగులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం. పంచుమర్తి అనురాధ. కొమ్మాది వికలాంగుల కాలనీలో రాత్రి దుండగుడు గొలుసు లాక్కుని పారిపోయాడు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మేయర్ పీఠాన్ని పుట్టినరోజు కానుక భీమిలి ఎమ్మెల్యే. తగరపు వలసలో సూసైడ్ చేసుకున్న మెడుకో ప్రణీత్ తల్లి సంచలన వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు. పిఠాపురం నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ కలకలం. జీడి పంటకు గిట్టుబాటు ధర హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సిపిఎం నాయకుల డిమాండ్. కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పలాస సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపప్పు ధర ఆకాశానికి అంటుతుంటే జీడి పిక్కల ధర పాతాళంలోకి పడిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ప్రకటించకుండా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర ప్రకటించడం ద్వారా రైతాంగం జీడి పంటలు విస్తారంగా పండించడం ద్వారా జీడి పరిశ్రమలు అభివృద్ధి చెంది వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసల నివారించబడతాయని అన్నారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వమే ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీడి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జీడి పిక్కలు కొనుగోలు పూర్తయ్యే వరకు విదేశీయ జీడి పిక్కలను దిగుమతి నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్ గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఆ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో జీడి పండించినటువంటి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు జీడి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటికి ఆ హామీ నెరవేరలేదు. కాబట్టి తక్షణమే ఆ హామీని నెరవేర్చి ఉద్దానం తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న జీడి పండిస్తున్నటువంటి రైతులకి జీడి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. దీనికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు గారు విచ్చేసి ఉన్నారు. ఆయన్ని మాట్లాడాలని కోరుతున్నాం. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పండించే పంటల్లో ఇంకొకటి జీడి. అటు కొండ ప్రాంతం కానీ ఇటువైపు ఉద్దాన ప్రాంతం కానీ జీడి పంట అనేది మనం విస్తారంగా పండిస్తున్నాం. దీని మీద జీడి సంఘ ఆధ్వర్యంలో గతంలో సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం అనేది జరిగింది. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని 80 కేజీల బస్తాకి మెగా డిఎస్సితో నిరుద్యోగులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వమని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇంకా వాళ్ళ తీరు మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని జైలు కొడతా ఉన్నారు. మొన్నే చూసాం, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జైలు కొట్టిన వీడియో మనం అందరము కూడా చూసాం. ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే, లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం
మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి, మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706, స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,002. కొమ్మాది వికలాంగుల కాలనీలో శనివారం రాత్రి దుండగుడు గొలుసు లాక్కొని పారిపోయాడు అని బాధితుడు తెలిపారు. బాధితుడు రాత్రి కిరాణా దుకాణం సర్దుకునే సమయంలో వెనక నుంచి వచ్చి దొంగతనం చేశాడని తెలిపారు. ఈ మేరకు బాధితుడు పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొట్టం తిన్నాతరని మాట్లాడుతున్నాను. మాది వికలాంగుల కాలనీ కొమ్మాది దగ్గర. నేను కిరాణా షాప్లోపు ఉన్నాను. బయట డ్రింకులు పేరుస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాక్ నుండి వచ్చి నాకేదో లాగినట్టుగా అనిపించిందండి. నేను ఏటని చూసేసరికి నా చైన్ లాగాడండి. నేను ఏటనిసి నేను స్టడీకి వచ్చి అతనికి వెంబడి పట్టుకోబోయాను. అతను పరిగెట్టి వెళ్తే నేను పరిగెట్టి వెళ్ళానండి. కొంత దూరం వెళ్ళాక నాకు చెయ్య ఒక ఆకారం అంటే గన్నో ఏంటో, నాకు చాకో గన్నో ఏదో తెలియదు, అది చూపించాడండి. చూపించగానే నేను మైండ్ ఆబ్సెంట్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయానండి. అతను కొద్ది దూరంలోపు ఇంకో ఆయన అక్కడ ఉన్నారు. ఆ బండి ఎక్కించి అతను వెళ్ళిపోయారండి. నేను మరి కొంతవరకు నాకు మేలుకు రాలేదు. వచ్చిన తర్వాత కూడా మాట కూడా రాలేదు. మాట వచ్చాక అందరికి పిలిచాను. ఎవరు వచ్చినా అతను మరి మిస్ అయిపోయాడు. సో అంతే. రాత్రి మీరు బెదిరించేటప్పుడు గన్నో కత్తి అనేది మీకు క్లారిటీ లేదండి. గన్నలాగే ఉంది కానీ గన్నో కత్తో తెలియలేదు. గన్న టైప్గా కనిపించింది. మరి మీకు చైన్ లాగినట్టు ఉందా అన్నారు. చైన్ ఉందా చైన్ లాగేశాడు. ఎన్ని తొలాలు? సుమారు దగ్గర 2 తొలాలు. 2 తొలాలు. ఏ టైంలో జరిగింది? 10 నైట్ 10 అంటే 5 నిమిషాలు అటు ఇటు. నైట్ 10 షాప్ కడుతున్న మూమెంట్ అన్నమాట. సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మేయర్ పీఠాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోరుకునే విధంగా పరిపాలనలో సంస్కరణలు చేసి కార్పొరేషన్లో పాలన కొనసాగిస్తామన్నారు. జాతీయ అధ్యక్షుడు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా
గత వైఎస్ఆర్ పరిపాలనల 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయి. మళ్ళీ దాన్ని అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు, అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికొలస ప్రాంతంలో మొత్తం ఒక 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్నే జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషను 98 మంది కార్పొరేటర్లతోటి 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలతో 2 పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకి అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషను. అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డుల వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తా ఉన్నాం. తగరపు వలసలో సూసైడ్ చేసుకున్న మెడికో ప్రణీత్ తల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. పరీక్షల్లో ప్రణీత్ వద్ద స్లిప్పులు లేకపోయినా పేపర్ లాక్కున్నారని ఆరోపించారు. తర్వాత డీన్ వచ్చి 25 నిమిషాలు మాట్లాడాలన్నారు. నీకు ఇంకా లైఫ్ లేకుండా చేస్తా, డాక్టర్ ఎలా అవుతావో చూస్తా అని తిట్టారని తోటి విద్యార్థులు చెప్పారని అన్నారు. వెళ్ళి డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకున్నారు. బాబు 3 సార్లు వెళ్ళాడు ఆయన దగ్గరికి. సార్ ఇవ్వండి సార్ అని బతిమలాడుతూనే ఉన్నాడు. ఇవ్వలా. సో ఓకే ఇవ్వలేదు, కూర్చున్నాడు. తర్వాత డీన్ సార్ వచ్చారు. పేపర్ తీసేసుకుంటే డీన్ రావాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అంత అవసరం ఏమి ఉండదు. స్లిప్ దొరికినా ఓకే ఆ ఇన్విజిలేటర్ తీసుకుంటాడు, ఆ తర్వాత అయిపోతుంది. కానీ డీన్ వచ్చారు. డీన్ సార్ వచ్చి మనకి వీడియో ఫుటేజ్లో ఓన్లీ ఆడియో వినిపించదు కదా, వీడియో మాత్రమే ఉంటుంది. 25 మినిట్స్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలియదు ఆయన. కానీ పిల్లలు చెప్పారు మాకు, ఆయన ఇలాగే నీకు ఇంకా లైఫ్ లేకుండా చూస్తాను, నీకు ఇంకా డాక్టర్ ఎలా అవుతావో చూస్తాను అలాంటి మాటలు మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంకా పర్సనల్గా కూడా చాలా తిట్టారు అని అంట. అందరి ముందు తిట్టేసరికి కొంచెం బాబు కూడా ఇరిటేట్ అయినట్టున్నాడు. అప్పుడు కూడా వెంటనే అవ్వలేదు, వెళ్ళి మళ్ళీ ఆ పేపర్ మీద రాశాడు. క్వశ్చన్ పేపర్ మీద నా చావు, నేను చనిపోతే కనుక, ఒకవేళ నేను చనిపోతే నా చావుకు కారణం ఈ వైస్ ప్రిన్సిపల్ అని రాశాడు. ఆయనే ఫస్ట్ తీసేసుకున్నారు కాబట్టి ఆయన పేరు రాశాడేమో మనకి తెలీదు. సో ఆయన అది చూశారంట, వైస్ ప్రిన్సిపల్ చూశారు ఆ పేపర్. చూసినప్పుడు అంటే ఆ అబ్బాయికి ఆ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఆయన జాగ్రత్తగా కేర్ తీసుకుని పట్టుకోవాలి. కానీ పట్టుకోకుండా వదిలేశారు. ఆ అబ్బాయి కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక ఉండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో, అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా?
జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని ఇచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండవది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ కలకలం రేపింది. ఈ విషయం కలెక్టర్ వరకు చేరడంతో కమిటీ వేసి సంస్కరించిన కలెక్టర్ దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేక ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏహెచ్డబ్ల్యూతో ఉన్నటువంటి కమిటీ ఆర్టీఓ కలెక్టర్ గారు ఆదేశాలతో ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరగడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగినటువంటి వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకి కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలము కొన్ని 2-3 వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి